వాళ్ళిద్దరూ కాబోయే దంపతులు వాళ్ళు ఎవరి దారిలో నడవాలనుకుంటున్నారో ఆ మహానుభావుల ఫోటోలు చేతబట్టుకొని ఇక్కడికి వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రులు, అక్కలు, బావలు, ఆడపడుచుల సమక్షంలో నవ్వుతూ ఈడికి వస్తారు. దానికి ఏ ముహూర్తాలు ఉండవు. హాయిగా వేదిక మీద సమానంగా కూర్చుంటారు. ఆ తర్వాత ఇద్దరి తల్లిదండ్రులు పూలదండలు అమ్మాయికి అబ్బాయికి ఇస్తారు. వాళ్ళు మీ అందరికీ చూపించి నవ్వుతూ ఒకరి మెడలో ఒకరు దండ వేసుకుంటారు. ఆ తర్వాత మన దగ్గరున్న ప్రమాణ పత్రం, ఒక లీగల్ డాక్యుమెంటు చదివి వినిపించి సంతకం చేస్తారు. పెద్దలందరూ సంతకం చేస్తారు. ఆ తర్వాత మనందరి దగ్గరికి వస్తే మనం వాళ్ళపైన ఈ పూలు జల్లి హ్యాపీగా బతకండి, మీ పెళ్ళికి మేము సాక్ష్యం అని ఒక సోషల్ యాక్సెప్టెన్సీని ఇస్తాం. గింతే. ఇలా ఎందుకు ఇలా పెళ్లి చేసుకోవాలి అనే క్వశ్చన్కి ఆన్సరు, ఇది బుద్ధుడు చూపించిన మార్గము, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గము, పూలే దంపతులు చూపించిన మార్గము, పెరియార్ రామస్వామి చూపించిన మార్గము, భారత రాజ్యాంగం చూపించిన మార్గం. మనకి ఈ మార్గాన్ని ఎవరు పరిచయం చేయక, ఈ మార్గంలో పెళ్లి చేసే వాళ్ళు మనకు అందుబాటులో లేక, దీని టేస్టు రుచి తెలియక మనము గత 50 ఏళ్ల క్రితం ఉన్న సంస్కృతి కాదు, ఈ 20-30 సంవత్సరాల్లో మనం అరువు తెచ్చుకున్న సంస్కృతిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మీరు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా మీకు చేతులు జోడించి కోరుతున్నాము, సంఘం మారాలని, సమాజం మారాలని కోరే మంచి మనుషులుగా మీకు మేము చేసే రిక్వెస్టు, దయచేసి మీరు ఏ దేవుడిని మొక్కి ఏ మత ఆచారాల ప్రకారంగా పెళ్లి చేసుకున్నా దయచేసి అనవసరమైన ఖర్చులు పెట్టకండి. అలాగే అర్ధరాత్రి ముహూర్తాలు, తెల్లవారుజామున ముహూర్తాలు పెట్టుకోకండి. వాటి వల్ల మీ పెళ్ళికి వచ్చే బంధుమిత్రులు రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణించాల్సి వస్తుంది. లేదా రాత్రి ఎప్పుడో 9, 10, 11 గంటలకు పెళ్ళి అవుతే పెళ్ళయ్యాక వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారా లేదా అని మీరు చూసే సమయం ఉండట్లేదు. అలాగే పని రోజులల్లో, వర్కింగ్ డేస్లలో పెట్టుకోకండి. చక్కగా హాలిడేస్లలో పెట్టుకోండి. పెద్దలు, పూజారులు అందరూ చెప్తున్నారు, నిన్నటితో ముహూర్తాలు అయిపోయినాయి, మొన్నటితో ఇక నెల రోజుల వరకు ఏ ముహూర్తం లేదు అని ప్రకటించారు. మ్యారేజెస్కి హాలిడేస్ ప్రకటించారు. నిజానికి అది మనము ఈ ఆధునిక కాలంలో నమ్మాల్సిన పని లేదు. మనకి ఏ రోజు వీలైతే ఆ రోజు పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు అనేవి చాలా మట్టుకి జాతకాలు చూసి కలవట్లేదు అని విడదీసిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగే చాలా పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేవని 6 నెలల పాటు వాయిదా వేసుకున్నవి ఉన్నాయి. చాలా పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళ దగ్గరి బంధుమిత్రులు ఎవరైనా అనుకోకుండా జరిగిపోతే ఏడాది పాటు పెళ్ళి జరగకుండా వాయిదా వేసుకున్నవి ఉన్నాయి. అది ఒక్కసారి ఆలోచించండి. మేము దాన్ని తప్పు, చెడ్డ పని అని, మూర్ఖత్వం అని మేము అనట్లేదు. పెళ్ళి అనేది ఇప్పుడు చాలా కష్టమైన పనిగా మారిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలను మెచ్చట్లేదు, అనేక కోరికలు కోరుకుంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. పెళ్ళంటే చాలా భారంగా, పెద్దక్క అక్క అక్క మా ముచ్చట ఇంటలేరు మీరు, అక్క మా ముచ్చట ఇంటలేరు. పెళ్ళంటే అబ్బాయిలు భయపడుతున్నారు. భార్య ఓన్లీ పెళ్ళి అయిపోగానే భార్య వస్తుందని సంతోషం కాదు, పెళ్ళికి ఒక 5-10 లక్షల రూపాయల ఖర్చు, తర్వాత నాకు వచ్చే ఆదాయం నా భార్య పిల్లల్ని పోషిస్తానా,